శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు పేదరికంతో బాధపడుతూ ఉండడానికి కారణం ఈ మూడు వస్తువులేనండి. ఈ శ్రావణ మాసం అయిపోయేలోపు ఈ మూడు వస్తువుల కారణంగా కొంతమంది కుంభరాశి వారు పేదరికంతో బాధపడటానికి కారణంగా మిగిలిపోతున్నాయి. మరి అవి ఏంటో తెలుసుకుని వెంటనే వాటిని ఇంట్లో నుండి తీసి బయటపడేయండి. ఈ కష్టాల ఊబిలో నుండి బయటపడండి. ప్రాణం పోయినా కానీ కుంభరాశిలో పుట్టినటువంటి వారు తప్పకుండా ఈ యొక్క వస్తువులను తెలుసుకొని ఆ వస్తువులను బయట పారేయడానికి ప్రయత్నించండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. ఎవరైతే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువు ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారు అంటే మాత్రం మీరు జీవితాంతం కూడా బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఏ వస్తువును ఎవరికీ కూడా ఇవ్వకూడదు, ఆ వస్తువును ఇవ్వటం వలన ఎటువంటి సమస్యలను మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు అనే పూర్తి అంశాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో పుట్టిన వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలను చూసి అసలు ఏమాత్రం కూడా వీరు కృంగిపోకుండా చాలా చక్కగా అత్యంత నేర్పుతో లక్ష్య సాధనా దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ కుంభరాశి వారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసేటటువంటి కొన్ని నిర్ణయాల వలన జీవితంలో ఆ నిర్ణయాలను భవిష్యత్తులో చాలా ఎక్కువగా బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా వారి యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్తారు. ఇక వీరు తమ సొంత వ్యక్తుల వలన ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరి దగ్గర అంటే ఏదైనా కానీ వీరి దగ్గర స్నేహితులు కావచ్చు, లేదంటే ప్రాణమిత్రులు కావచ్చు, అలాగే దగ్గర బంధువులు కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బ తీశారు. వీరు వీళ్ళను నమ్మి ఖచ్చితంగా మోసపోవటం అనేది ఇప్పటికీ జరిగే ఉంటుంది. ఈ కుంభరాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటారు. అయితే మీకు మాత్రం ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతూ ఉన్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి. ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు ఎటువంటివి జరగకపోతే అంటే ఇక ముందు జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు కానీ కుటుంబ సభ్యుల వలన కానీ మీకైతే కొన్ని అవకాశాలు అంటే కొన్ని జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు మానసిక క్షోభ గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయండి. ఇక మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కూడా చాలా ఉన్నాయి. అలాగే మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైనటువంటి క్షోభను ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకుని వారిని ఎదిరించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కనుగొంటారు. సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైనటువంటి వ్యక్తి అయినా కానీ ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు కదా. అలా కొన్ని పరిస్థితుల్లో ఈ కుంభరాశి వ్యక్తులు కూడా తప్పకుండా మీ యొక్క జీవితంలో కూడా ఇలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో గనక చూస్తే వీరు మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తుల నుండి అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వారి తరపు బంధువులు కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా మీకు చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క జీవితంలో అనేక విజయాలను కూడా మీరైతే తప్పకుండా పొందుతారనే చెప్పాలి.
అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికై మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనేటటువంటి అంశాల యొక్క ఈ జీవిత భాగస్వామిలో మీకు రెండు విధాలుగా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. లేదంటే మాత్రం మీరు ఏరుకోరి మరి మీరు అంటే పురుషులు కొంతమందికి కష్టాలను, ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతారు. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేక ఇంతకు ముందు మీకు పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఆన్లైన్లో ఎవరైనా మీకు పరిచయం కావచ్చు. ఇలా వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని అయితే మోసం చేయడానికి, తప్పకుండా వీరందరూ కూడా మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోబరుచుకోవడానికి తప్పకుండా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. కాబట్టి మీరు ఎటువంటి సాహసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక మీ కుటుంబ జీవితం అనేది చాలా చక్కగా, ఆనందంగాను, సాఫీగాను సాగిపోతుందని చెప్పుకోవాలి. ఇక కుంభరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని త్వరగా గమనించి ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఈ కుంభరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక చూసుకున్నట్లయితేనండి, మీ యొక్క వ్యాపార భాగస్వాముల వలన మీరు అంటే మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణం కావచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరైతే తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అలాగే ఈ విధంగా కుంభరాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు అయితే ఉన్నాయండి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి చాలా అంటే చాలా సర్వసాధారణమని చెప్పుకోవచ్చు. కాబట్టి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా. ఈ విధంగా అయితే కుంభరాశి వారి జాతకంలో కూడా మంచి చెడులు రెండూ కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం రాబోతూ ఉన్నటువంటి సెప్టెంబర్ నెల ఈ వస్తువు కనుక మీరు అంటే సహాయ నిమిత్తం లేదంటే దానంగా కావచ్చు, ఎవరికైనా కానీ మీ చేతుల ద్వారా ఎవరికైనా కానీ అస్సలు ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇచ్చారు అంటే మాత్రం మీరు ఏరుకోరి మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఈ విషయంలో కుంభరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం కనుక చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కష్టాలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. అలాగే మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, కుంభరాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వటం వలన మీరు ఆర్థిక పరంగా కూడా కొన్ని అయితే సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు నెలలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని వస్తువులను ఇవ్వకండి. ఆ వస్తువు ఏమిటి అంటే గనక సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి ఆ యొక్క వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఎవరికి కూడా ఇవ్వకండి. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. అంటే లవంగాలు కావచ్చు, లేదంటే యాలకులు కావచ్చు. ఇటువంటివి ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకండి. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా కానీ మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ, లేదంటే ఎదురింటే ఉండేవారిని కానీ అడిగి తీసుకోవటం మనకు అలవాటు. కాబట్టి లేదంటే స్నేహితులకు, ఇరుగు పొరుగు వ్యక్తులకు వారి దగ్గర వస్తువులన్నీ తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులని అయితే అసలు ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ తెచ్చుకోకండి, వారి నుండి కూడా అంటే వచ్చేటటువంటి ఈ యొక్క ఆగస్టు మాసంలో ప్రతి నెల కూడా మనకి సెప్టెంబర్ నెలలో కూడా శ్రావణ మాసం ఉంది. తప్పకుండా మీరైతే కుంభరాశి వారు లవంగాలు కానీ యాలకులు కానీ ఈ శ్రావణ మాసంలో ఎవరికి కూడా ఇవ్వకండి. ఎవరి దగ్గర కూడా దానంగా కానీ సహాయంగా కానీ తీసుకోకండి, ఇవ్వకండి. ఇచ్చారంటే మీరు లక్ష్మీదేవిని ఇంట్లో నుండి పంపించిన వారు అవుతారు. కాబట్టి తద్వారా కోరి మీరు కష్టాలని కొని తెచ్చుకున్న వారు కూడా అవుతారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. మీ జీవితంలో రకరకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా కూడా చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఇక ఈ విషయాలన్నీ కూడా నిజంగా నమ్మాలా మేడం అని మీరు అడుక్కుంటే, నిజంగా మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం మనకు కొన్ని విషయాలు అయితే ఉన్నాయండి. మన పురాణాల ప్రకారం మనకు తెలియబరిచినవి కాబట్టి కొన్ని విషయాలను మనం పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఎవరైనా కానీ మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం. అలాగే రాళ్ళ ఉప్పును కూడా మీరు ఎవరి చేతితో అయినా తీసుకోవటం కానీ, మీకు ఎవరైనా కానీ ఎవరి చేతితో అయినా కానీ తీసుకోకుండా కూడా మీరు ఎవరికి ఇవ్వకుండా కూడా ఉండటం మంచిది. అలాగే ఈ యొక్క ఆగస్టు నెల తప్పకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని మీరు అలర్ట్‌గా ఉండాలండి. అలాగే కుంభరాశి వారు పేదరికంతో బాధపడటానికి కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి వాటిని కూడా వెంటనే తీసి బయటపడేయండి. మీ కష్టాలను మీరే తగ్గించుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి తెలిసి తెలియనటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని తప్పకుండా మీరైతే బయటపడండి. మన శాస్త్రాల్లో కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఇక ఆ యొక్క వస్తువులు ఏమిటి అనేది కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని వస్తువులు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని కూడా ఎక్కువగా మనకు ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా మనకు మన శాస్త్రాలలో చెప్పి ఉన్నారండి. కాబట్టి మనకు తెలియకుండానే అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా మనకు చాలా సార్లు ఈ విషయాలు చెబుతూ ఉంటారు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పి ఈ సమయంలో వస్తువులు ఇక్కడ పెట్టొద్దు, అక్కడ పెట్టొద్దు అని చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళ అనుభవంతో చెబుతూ ఉంటారు. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి అలాగే వాటి వలన ఎదురయ్యేటటువంటి ప్రమాదాల గురించి చెబుతూ ఉంటారు. ఇక అలాగే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలను ఎప్పుడూ కూడా కొట్టిపారేయకుండా వాటిని గౌరవించే విధంగా ఉండాలి. ఇక అలాగే మనందరికీ కూడా తెలిసేసే ఉంటాయండి. నాన్ లివింగ్ వస్తువుల్లో ఎక్కువ పర్సెంట్ మనకు నెగిటివిటీ అనేది కనిపిస్తుంది. అంటే చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదా, అవి ఎటువంటి ఫలితాలను ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది బట్టలు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళు అంటే పిల్లలకి చిన్నవైనవి, పెద్దవాళ్ళు యూజ్ చేయనివి ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో అటువంటి బట్టలను చాలా మంది మాప్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. దేనికో దానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంట్లోనే పెట్టేసుకుంటాం. వాటిని ఎవరికైనా ఇవ్వడానికి మనం ప్రాణం ఒప్పదు. లేదంటే చిరిగిపోయిన బట్టలు ఏదైనా ఉంటే ఇంకా ఏదైనా ఉపయోగపడతాయిలే అని చెప్పి వాటన్నిటినీ కూడా ఒక ముట్లాగా కట్టివేసి పెట్టి జాగ్రత్తగా దాచిపెడతాం. అసలు ఇలా చేయకూడదండి. ఈ విధంగా చేస్తే మన భాగ్యాన్ని మనమే కట్టేసుకున్న వారం అవుతాం. అలాగే పాత బట్టల మూటను ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అంటారు. వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయడము, లేదంటే వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి వారికి వేరే చోట దానంగా చేసేయడము, ఇలాంటివి చేయటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. ఇక రెండవది ఏంటంటే మనకి ఇంట్లో విరిగిపోయినటువంటి దేవుడి పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ ఉంటే, కృష్ణుడి బొమ్మ కానీ లేదంటే ఇతరితర ఏ దేవుడి వస్తువులైనా కానీ ఒక చోట కాస్త విరిగిపోయినా కానీ అందంగా ఉన్నాయిగా అని చెప్పేసి మనం ఫోటోను దాచిపెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మనకి నెగిటివ్ రిఫ్లెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఇంట్లో ఇలాంటివి ఉంచకూడదు. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే కనుక డబ్బుకు సంబంధించినటువంటి ఎంతో నష్టం అనేది జరుగుతుంది. ఇలాంటి ఇంట్లో ఉండే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయి ఉన్నటువంటి వస్తువులను పారే నదిలో కానీ తప్పకుండా నిమజ్జనం అనేది చేసేయాలండి. అలాగే చాలా మంది చేసేటటువంటి తప్పుడు ఏంటి అంటే గనక ఒకేలాంటి పటాలు 4-5 రకాలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం. అలా కూడా అసలు చేయకూడదు. ఇలా చేస్తే మనకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక దైవానికి సంబంధించినటువంటి పటం 2-3 ఉండకూడదు అని అంటారు కదా. కాబట్టి ఒక దేవతారాధనకు సంబంధించినటువంటి ఫోటో పూజా గదిలో ఒకటే ఉండాలి. ఇక నెక్స్ట్ మరొక వస్తువు ఏంటి అంటే మిద్దెలపైన ఎక్కువగా వాడినటువంటి వస్తువులు కావచ్చు, విరిగిపోయినటువంటి వస్తువులు కావచ్చు, లేదంటే పిల్లలు ఆడుకునేటటువంటి వస్తువులు కావచ్చు, ఇలా ఏదో ఒకటి మనకు అవసరం లేదని చెప్పి చాలా మంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన ఒక పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. డబ్బు ఖర్చు అయ్యేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంటిపైన ఇటువంటి వస్తువులను ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం తప్పకుండా మనం పేదరికానికి మనమే కారకులు అయినట్లుగా అవుతుందన్నమాట. కాబట్టి పితృదోషం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా తీసి బయటపడేయండి. ఈ విధంగా అయితే కుంభరాశి వారు పేదరికంతో బాధపడటానికి
గల కారణాలు ఏంటో ఈ వస్తువులే తెలుసుకున్నారు కదూ. కుంభరాశి వాళ్ళకు ఇప్పటికైనా మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీరు చేసే పనులను మార్చుకోండి. మీకు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీకు ఎంతో బాగా కలిసి వస్తుంది. ఈ శ్రావణ మాసంలోపు ఇలాంటి వస్తువులను తీసి దైవారాధన చేసుకుంటే మీకు అన్ని మంచి ప్రయోజనాలే కలుగుతాయి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.